ఫ్రెండ్స్ మా ఆయన వచ్చేసి పిల్లలకి టేబుల్స్ 1 to 10 వస్తాయి. 10 తర్వాత 12 నుంచి రావు కదా టేబుల్స్. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఈజీ ప్రాసెస్లో నేర్పించాలి అని మా ఆయన అయితే ట్రై చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు 17 2 అన్నప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. ఓకే 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 10 2 20 అన్నప్పుడు 7 2 అని కౌంట్ చేసుకోవాలా. ఎట్లా చేయాలో చెప్పు, అది నాకు అర్థం కాలే, చెప్పు నువ్వు చెప్పు. నేను 17 కాబట్టి ఓకే 17 ఓకే 10 2 ఓకే ఓకే 17 2 అన్నప్పుడు 17 అంటే 10 + 7 17 కదా, ఇంటూ 2 వేసుకొని 10 2 20 7 2 14 2 యాడ్ చేస్తే 34 ఆన్సర్. సో నెక్స్ట్ మా అబ్బాయి చేస్తున్నాడు చూడండి, చేయనా. ఓకే 17 3 చేస్తున్నావా? ఓకే కాన్లే చేయండి. ఇంటూ 3 = ఓకే ఓకే 10 3 30 + 7 3 పక్కనే పడతాచున్నా = చిన్నగా రాయి. ఓకే ఎంతనా నెంబర్ చెప్పు. 51 ఎంత? 51 ఓకే వెరీ గుడ్ ఆన్సర్. 5 నీట్గా రాయాలి నన్ను, అంతే. అట్లా ఈజీగా ఈజీ ప్రాసెస్లో మా అమ్మాయి 17 4 చూస్తుంది అనమాట. ఓకే ఆమె ట్రై చేస్తుంది, చేస్తుందో లేదో చూద్దాం. ఓకే 10 + 4 దగ్గర వేస్తుందా నెంబర్? అమ్మాయి ఉండు. ఓకే = 10 4 40 ఓకే ప్లస్ 7 4 28 = ఎంత? ఓకే ఓకే ఎంతమా ఆన్సరు? 17 4 68. వెరీ గుడ్. మా అబ్బాయి అప్పుడు 5 సరిగా రాయలేదని మళ్ళీ 5 ఇది చేస్తున్నాడు అనమాట, సరిదిద్దుతున్నాడు. ఈ విధంగా పిల్లలకి ఈజీ మెథడ్లో నేర్పించడానికి అయితే మా ఆయన ప్రయత్నం చేశాడు, అదైతే సక్సెస్ అయిందండి. కాబట్టి మీరు కూడా ఈ విధానం ఏమైనా మీకు పనికొస్తుందేమో అని చెప్పేసి నేనైతే మీతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. బాయ్ ఫ్రెండ్స్.